వరల్డ్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారిచే మే 18th హైదరాబాద్ లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలియనీర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి. హలో అన్వర్ హాయ్ గారు, సార్. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మనీ లీక్స్ గురించి మీరు చెప్పడం జరిగింది. నాకు అందులో బాగా నచ్చిన పాయింట్ ఏదైనా ఉంది అని అంటే, మీ చక్రాస్ ఏవైతే ఉన్నాయో అవి అలైన్ అయిన విధానం అంటే 95%. ఎస్ నాకు అంటే మణిపూర చక్ర దగ్గర నుంచి సహస్రారం వరకు మీ దగ్గర ఉన్న అంటే ఎక్కడెక్కడ మనకి అంటే నేను రీసెంట్గా చూస్తున్నాను కదా, మనం ఎక్కడెక్కడ మన దగ్గర బ్లాకేజెస్ ఉన్నాయో మీకు నాకు తెలుసు. అవును బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికాలిటీ అంటే ప్రీవియస్ మనం ఎలా ఉన్నాము ఈ రోజుకి ఎలా ఉన్నాం అనేటువంటి దానికి మీరు హీల్ చేసుకున్నటువంటి విధానం నాకు బాగా నచ్చింది. ఈవెన్ అంటే మీరు హీల్ చేసుకున్నారు కాబట్టి ఆ రూమ్ లో అంతా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఈవెన్ నేను ఆ వైపు ఇంకా రాలేదు కాబట్టి నా రూమ్ అలా ఉంది. సో అది చూసి నేను వెంటనే అడాప్ట్ చేసుకొని అమెజాన్ లో నేను కూడా పెడతానంటే వావ్ కంగ్రాచులేషన్స్. అంటే ఇక్కడ ఒక విషయం తెలుసుకున్నాను నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత. ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మనకి నెగిటివ్ ఎనర్జీ తగలడం కానీ దిష్టి తగలడం కానీ జరుగుతుంది. అంటే ఆ టైంలో ఏమవుతుందంటే మాస్టర్ కూడా డిజాస్టర్ అవుతారు, మాస్టర్ కూడా డిజాస్టర్ పడదు. అంటే ఎంత పెద్ద మాస్టర్స్ కన్నా ఒక దెబ్బ తగులుతుంది. ఆ టైంలో మనం ఏం చేయాలంటే సైలెంట్గా మనం ఏం చేయాలంటే మనల్ని మనం క్రాస్ చెక్ చేసుకుని ఇలా రీఛార్జ్ చేసుకోవాలండి. అలా రీఛార్జ్ చేసిందే నేను చక్రస్. రియలీ గ్రేట్ అండి. ఎస్ అంటే అది ప్రాక్టికల్ గా సైంటిఫికలీ ప్రూవ్డ్ కూడా. సైంటిఫికలీ ప్రూవ్డ్. అందరూ అనుకుంటారు అమ్మ మీరు మూలాధార దగ్గర నుంచి సహస్రారం వరకు మనకు ఉండేటువంటి ఎనర్జీస్ ఏవైతే ఉంటాయో మనం బలంగా పనిచేయాలన్నా, వేరే వాళ్ళని అట్రాక్ట్ చేయాలన్నా, మనీ మనల్ని అట్రాక్ట్ చేయాలన్నా, లేదు మనం ఒక ఇంటిని అట్రాక్ట్ చేస్తున్నాం దానికి సంబంధించినటువంటి వాటిలో విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మనలో ఎనర్జీ యాక్టివేట్ అయితేనే అవి డెఫినెట్గా యాక్టివేట్ అవుతాయి. మనం ఏదనుకుంటే అది ఎందుకు జరుగుతుంది, ఎనర్జీ వాటి మీద బలంగా పనిచేస్తాయి కాబట్టి. సో దానికి సంబంధించిన మనీ లీక్స్ పాయింట్లో లాస్ట్ టైం వీడియో అని చెప్పడం జరిగింది. రియలీ ఫెంటాస్టిక్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. అండ్ అందులో ఒక మాట కూడా మీరు అంటం జరిగింది, ₹1,00,000 సంపాదించడం కాదు, ఆ ₹1,00,000 ఎలా సేవ్ చేస్తామని చెప్పేసి చూసేటువంటి వాళ్ళే గొప్పని చెప్పేసి. అంటే అందులో మనం ఎంత సేవ్ చేస్తాం అనేటువంటి విషయం కూడా తెలియదు. అసలు అది చాలా కీ వర్డ్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సార్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఎస్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటి, ఈ వీడియోలో చాలా మందికి అంటే వర్క్ ప్లస్ లక్ ఈ రెండు కలిసి సక్సెస్. చాలా మందికి ఎలా ఉంటే, నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాత అపర మేధావులు చాలా మంది వర్క్ చేసి లక్ కలిసి రాక అక్కడే ఆగిపోయిన వాళ్ళు, వేస్ట్ అయిపోయిన వాళ్ళు, ఎఫర్ట్స్ అంతా వేస్ట్ అయిపోయిన చాలా మంది ఉన్నారు. సో లైఫ్లో 99% వర్క్ 1% లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్ అంటాను నేను. సో అంటే జస్ట్ 1% లక్ను కూడా మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. ఇక మనం చక్రాస్ గురించి మాట్లాడుకున్నాం. అందరూ జాగ్రత్త ఉండండి. చక్రాస్ కానీ మీరు అలైన్ చేసుకుంటే మీ హెల్త్ని మీరు బాగు చేసుకోవచ్చు. మీ రిలేషన్షిప్, మ్యారేజ్ అవ్వట్లేదు, మ్యారేజ్ అంటే లైఫ్ పార్ట్ని అట్రాక్ట్ చేయొచ్చు. మీ కెరియర్ని అద్భుతంగా దూసుకెళ్ళిపోవచ్చు. వెల్త్ని అట్రాక్ట్ చేయొచ్చు. స్టక్డ్ మనీని అట్రాక్ట్ చేయొచ్చు. చక్రస్ ఈ మే 18th వర్క్షాప్లో సపరేట్గా ఫస్ట్ టైం అండి, ఇంతవరకు మీరు కని విని ఎరగని ఒక లైవ్ వర్క్షాప్లో మీ చక్రాస్ని ఫాస్ట్గా వితిన్ 30 minutesలో మనం ఎలా అలైన్ చేయొచ్చు అనేది ఒక మ్యాజికల్ ఒక యాక్టివిటీ ఉంటుందండి. ఎస్, అయితే నేను చెప్పే ఈ వీడియోలో అంటే 7 లక్కీ ప్లాంట్స్. 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. అంటే సప్త ఋషులు, సప్త సముద్రాలు, మనకి చూడండి మన 7 అడుగులు అంటే 7 కొండలు, అలా అంటే 7 కలర్స్ ఇన్ రెయిన్బో. మీరు సప్త సముద్రాలు ఇలా ఎటు చూ 7 కాంటినెంట్స్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్. ఈ 7 అనేది 7 చక్రాస్. సో ఇలాగా అయితే ఈ 7 అనేది చాలా పవర్ఫుల్ నెంబర్. మీ ఇంట్లో కూడా అంటే అదృష్టం కలిసి 7 లక్కీ ప్లాంట్స్ చెప్తాను ఫర్ యువర్ హోమ్. సో ఎందుకంటే నేను ఈ మధ్య చాలా రీసెర్చ్ చేసినది అర్థమైందంటే, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బట్టి మన ఎనర్జీ ఉంటుంది. మే 18th నేను ఒక యాక్టివిటీ చేస్తున్నానండి. జస్ట్ మన మైండ్లో ఒక విషయం అనుకుంటే మన ఎనర్జీ ఎలా వీక్ అవుతుంది, అదే విషయాన్ని రివర్స్లో అనుకుంటే ఎలా స్ట్రాంగ్ అవుతుంది. లైవ్లో యాక్టివిటీ చేస్తే చాలా మంది ఆశ్చర్యపోతారు. ఆ యాక్టివిటీ కూడా నేను లాంచ్ చేయబోతాను మే 18th అనమాట. సో అయితే ఇప్పుడు లక్కీ ప్లాంట్స్, ఎటువంటి ప్లాంట్స్ ఇంట్లో ఉంటే మనం, ఎందుకంటే ఎందుకు సార్ ఇంట్లో ప్లాంట్స్ పెట్టుకోవాలి? ఒకప్పుడు మనం తెల్లవారు లేచి బయటికి వెళ్ళి నేచర్లోకి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు అంత టైం లేదండి. గబగబా లేచామా, రెడీ అయిపోయామా, అసలు తెల్లవారు సూర్యోదయం చూడట్లేదు, సూర్యాస్తమని చూడట్లేదు. సూర్యోదయం అయిన టైం అంటే అయిన తర్వాత లెగుస్తున్నాం, సూర్యాస్తం అయిన తర్వాత ఇంటికి వెళ్తున్నాం. ఇంకెప్పుడు చదువుతున్నాం అంటే నేచర్లో ఉండట్లేదు. నేచర్ యొక్క పని తెలుసా, మనం నర్చర్ చేస్తుంది. నేచర్ ఎప్పుడు కూడా మనం నర్చర్ చేస్తుంది. సో ఇప్పుడు నేచర్నే మనం ఇంట్లో ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. సో అయితే ఫస్ట్ అండి, ఏంటి సార్ ఇంట్లో మొక్కలు పెట్టుకోవడం వల్ల ఏం బెనిఫిట్స్ అంటే, బెనిఫిట్స్ బియాండ్ లక్. 33% మీ ఇంట్లో ఎయిర్ క్వాలిటీ పెరుగుతుంది, 15% స్ట్రెస్ రిడక్షన్ తగ్గుతుంది, మీ యొక్క వర్క్ ప్రొడక్టివిటీ కూడా చాలా బాగా పెరుగుతుందండి. నేను ఒక టాప్ సీక్రెట్ చెప్తాను. టాప్ సీక్రెట్, టానీ బూజన్ ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు, చాలా మెమరీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు వర్క్ ప్లేస్లో గ్రీన్ కలర్ సీనరీస్ అంటే నేచురల్గా పెట్టుకుంటే మీ వర్కింగ్ మెమరీ పెరుగుతుంది, క్రియేటివిటీ పెరుగుతుంది, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గిపోతాయి అని చెప్పేసి. ఇంతకుముందు నేను ఆఫీస్ నా క్యాబిన్లో మీరు చూశారు. ఇంతకుముందుకి ఇప్పటికి నా యొక్క మెంటల్ పీస్ చాలా బాగుందండి. నెంబర్ 1 ఏ ప్లాంట్ పెట్టుకోవాలి? నెంబర్ 1 ప్లాంట్లోకి వస్తే రీసెర్చ్లో మనీ ప్లాంట్ అందరికీ తెలిసిన విషయం.
అనే. సో ఇట్ అట్రాక్ట్స్ మనీ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. సో మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎదురుగా దీన్ని మీరు పెట్టుకున్న, ఇంటి ముందు పెట్టుకున్న, ఇంటి వెనకాతలు పెట్టుకున్న, మనకేమవుద్దంటే మొక్కలు ఆల్వేస్ పాజిటివ్ ఎనర్జీ అండి. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, ఇది పెరగదు, అవును, పాడైపోతుంది. సో మా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎలా ఉందని ఎలా తెలుస్తుంది అంటే సింపుల్, మీ ఇంట్లో మొక్కలు గ్రో అవ్వకపోతే నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. ఇంకొకటి ఏంటంటే ఇది ఏ డైరెక్షన్లో పెట్టుకుంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకోవాలి. అంటే మన భూమి ఏదైతే ఉందో 4 మూలకు ఒక్కొక్క ఎనర్జీ ఉంటుందండి. సో అందుకే జనరల్గా అందరూ చాలా మంది ఇల్లు కొనేటప్పుడు, సైట్ కొనేటప్పుడు ఈ కార్నర్ బిట్ కావాలి, ఈ కార్నర్ బిట్ కావాలి అంటూ ఉంటారు. సో అది చాలా పవర్ఫుల్. నెక్స్ట్ నెంబర్ 2 తీసుకుంటే మనకి లా ఆఫ్ అట్రాక్షన్ అందరూ గుర్తుపెట్టుకుని, లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ ఎ బ్యాంబూ ట్రీ. చాలా మంది ఈరోజు అఫర్మేషన్ చేస్తారు, సార్ రిజల్ట్ రావట్లేదు అంటారు. నా క్లాస్కి వచ్చిన తర్వాత అసలు అంటే బ్యాంబూ ట్రీని కానీ మనం అర్థం చేసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా బాగా అర్థం చేసుకోవచ్చు అండి. ఇట్స్ అ పాజిటివ్ సింబల్ ఫర్ గ్రోత్. ఎస్, బాగా ఇది ఎంత జట్ స్పీడ్ లేదంటే ఈ బ్యాంబూ ట్రీ ఉండడం వల్ల కూడా మనకి ఏమవుతుందంటే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. అండ్ ఇంకోటి తీసుకుంటే ఇది కూడా ఈస్ట్ ఆర్ సౌత్ ఈస్ట్ కార్నర్లో పెట్టుకుంటే మీకు లక్ బాగా కలిసి వస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఇంకొకటి చెప్దాం అనుకున్నాను సార్, బ్యాంబూ ట్రీకి సంబంధించి అంటే జనరల్గా మనకు ఒక సింబల్ అంటే ఒక ఇమేజ్ ఒకటి గుర్తొస్తుంది, ఆకాశమే నీ హద్దురా అని. అంటే ఇది ఎదిగే దాన్ని బట్టి మన ఇంట్లో ఉన్నా కూడా అంటే ఇది వన్స్ అది గ్రోత్ స్టార్ట్ అయిందంటే ఎక్కడో కనిపిస్తూ ఉంటుంది బాగా. దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి చెప్తున్నాను. అవును, నేను ఎక్కడో చదివాను. నిజమండి, ట్రూ. బ్యాంబూ ట్రీకి ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే మీరు కొనేటప్పుడు హైట్స్ అబ్సల్యూట్లీ. సో ఇక్కడ మీరు క్వాలిటీ ఏంటంటే కొనేటప్పుడు మంచి పెద్ద షాప్లో కొనుక్కోండి. చాలా మంది ఏం చేస్తారంటే వీళ్ళు ఎక్కడెక్కడ కొనేస్తుంటారు, అది పెరగదు, నెగిటివిటీ అయిపోతారు. సో క్వాలిటీ కొనుక్కుంటే క్వాలిటీ లైఫ్ ఉంటుందండి. ఎప్పుడు క్వాలిటీ ఆఫ్ లైఫ్ కమ్స్ ఫ్రమ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. సో ఇంకొకటి ఏంటి నెంబర్ 3 అండి, స్నేక్ ప్లాంట్ అంటారు. స్నేక్ ప్లాంట్ అనేది సో మీరు జాగ్రత్త, ఈ స్నేక్ ప్లాంట్ ఎక్కడ పెట్టాలంటే ఇంటి ఎంట్రన్స్లో పెడితే మన ఇప్పుడు ఇంటికి రకరకాల పీపుల్ వస్తుంటారు. వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా క్యారీ చేస్తారు కొంతమంది. వాళ్ళు డల్గా రావచ్చు, సాడ్గా రావచ్చు, బాధతో రావచ్చు. జనరల్గా ఎలా ఉంటుంది, మనం మార్నింగ్ ఇంటి నుంచి వెళ్ళినప్పుడు చాలా ఫుల్ హై ఎనర్జీతో వెళ్తాం, వెళ్ళినప్పుడు చాలా డల్గా వెళ్తాం. ఎందుకంటే మనం అందరినీ కలిసి వెళ్తాం కదా, వాళ్ళ ఎనర్జీస్ అన్ని ఎక్స్చేంజ్ అవుతుంటాయి అనమాట. సో ఇంటి ఎంట్రన్స్లో పెట్టుకుంటే ఇట్ అబ్జర్బ్స్ టాక్సిన్స్ అండ్ నెగిటివ్ ఎనర్జీ అనమాట. అక్కడ ఫిల్టర్ చేస్తుందండి. ఈ స్నేక్ ప్లాంట్ మీరు ఇంటి ఎంట్రన్స్లో కానీ పెట్టుకుంటే మిమ్మల్ని ఫిల్టర్ చేస్తుంది. అండ్ అదేవిధంగా దీన్ని కూడా ఏ ఏరియాలో పెట్టుకోవచ్చు అంటే సౌత్ ఆర్ సౌత్ ఈస్ట్ ఏరియాలో పెట్టుకుంటే, ఎంట్రన్స్లో పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాం మనకి. అండ్ 4th వన్ అలోవెరా. అలోవెరా మీకు తెలిసి జనరల్ పెద్ద పెద్ద కంపెనీస్ దీని మీద రన్ చేస్తున్నారు. ఇప్పుడు అలోవెరా అనేది చాలా బిగ్ మార్కెట్ ఉంది. సో అలోవెరా ఎక్కడ పెట్టుకోవాలి, ఇంట్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైతే మీరు ఎక్కువ వర్క్ ప్లేస్లో ఉంటారో, లేదా చాలా మంది ఏంటంటే దిష్టికి పెడతారు యాక్చువల్లీ, ఎందుకంటే ఇట్ అబ్జార్బ్స్ నెగిటివ్ ఎనర్జీ, హెల్త్ కూడా మంచిది. యా, సో అలోవెరా తీసుకుంటే మీకు అంటే అన్నిటికీ సర్వరోగ నివారణ, సర్వరోగ నివారణ. యా, సో మెయిన్ థింగ్ ఏంటంటే మీ అందరూ జాగ్రత్తగా ఉందండి. అంటే ఇక్కడ ఈ మొక్కను అబ్జర్వ్ చేస్తే ముళ్ళులాగా ఉంటాయి. ఈ మొక్క మనకి ఏం చెప్తుందంటే మన లైఫ్ ముళ్ళుగా ఉన్నా కూడా కట్ చేస్తే అది చాలా స్వీట్గా, చాలా తేలిక జల రూపంలో ఉంటుంది అనమాట. మన లైఫ్లో మనం ఏం చేయాలంటే పైన చూడకూడదు, లోన చూడాలి ఎప్పుడు కూడా. అంటే మన లైఫ్ ఎలా ఉంది పైన కాదు, లోనకి వెళ్ళి అంటే ఇన్నర్గా చూసుకుంటే మెడిటేషన్ వల్ల ఏముందంటే మన పవర్ అన్లాక్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అలోవెరాని ఏం చేస్తారంటే పైకి గుమ్మానికి కడుతుంటారు చాలా మంది గుమ్మానికి కడుతుంటారు. కాకపోతే ఇక్కడ తప్పు చేస్తుంటారు. ఆ మొక్క ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం కట్టిన మొక్క కూడా ఇప్పుడే ఉంటుంది అనమాట. ఎప్పటికప్పుడు మార్చుకోవాలి దీన్ని కంపల్సరీగా. మీ జీవితాన్ని మార్చుకోవాలంటే మీ వస్తువులు కూడా మార్చుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఉన్న పవర్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అంతా కూడా మనం ఏమవుతుందంటే ఎలక్ట్రానిక్స్తో బతుకుతున్నామండి. మనుషులు ఎక్కువ బతకడం లేదు. తెల్లారిలాగా ఎవరు బ్రష్ పట్టుకోరు కానీ ఫస్ట్ ఫోన్ పట్టుకుంటారు. ఎలక్ట్రానిక్స్ వల్ల వచ్చే రేడియేషన్ వల్ల స్ట్రెస్ పెరిగిపోతుంది. ఆ ఎలక్ట్రానిక్స్ వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకొకటి ఏంటంటే జేడ్ ప్లాంట్ అని ఒకటి ఉంటుంది. జేడ్ ప్లాంట్ చూడండి, అసలు చూస్తేనే ఎంత అద్భుతంగా ఉంది అసలు. సో ఈ జేడ్ ప్లాంట్ వల్ల ఏమవుతుందంటే గ్రోత్ అండ్ ఆపర్చునిటీ. మీ ఇంట్లో మొక్క పెట్టుకోండి, లేదా మీ వర్క్ ప్లేస్లో మొక్క పెట్టుకుని అనుకోవాలట, నేను ఈ మొక్కలాగా ఎదుగుతా, నా సక్సెస్ ఎదుగుతా అని పాజిటివ్గా అనుకుంటే ఆటోమేటిక్గా గ్రోత్ అండ్ ఆపర్చునిటీ అవకాశాలు కూడా వస్తాయండి. నేను ఒక పుస్తకంలో చదివానండి, ప్రపంచంలో చాలామంది అత్యంత తెలివైన వాళ్ళు, మేధావులు, టాలెంటెడ్ పీపుల్ అవకాశాలు లేక అక్కడే ఉండిపోయారండి. జస్ట్ ఒక యావరేజ్ పర్సన్కి మళ్ళీ చెప్తున్నాను, ఒక టాలెంట్ పర్సన్కి అవకాశం లేక అలా ఉండిపోతే ఒక యావరేజ్ పర్సన్కి టాలెంట్ వస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు, ఏది టాలెంట్ పర్సన్ కూడా దాటేస్తారనమాట. జస్ట్ ఒక ఆపర్చునిటీ అండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి ఏంటి, ఇది ఎక్కడ పెట్టుకోవాలి, నియర్ ఫ్రంట్ డోర్, హోమ్ ఆర్ ఆఫీస్, ఇది పెట్టుకోవాలి. సో 6th వన్ తీసుకుంటే అందరికీ మనకి తెలుసు తులసి. తులసి ఏమవుతుందంటే స్పిరిచువల్ ప్యూరిఫైర్. సో దాని చుట్టూ అంటే రీసెర్చ్ ప్రకారం అంటే తులసి మొక్క చుట్టూ కూడా తిరిగినా కూడా మన ఆరా ఏదైతే ఉందో ఆరా కూడా పాజిటివ్గా మారుతుంది.
ఆరా కూడా హీల్ అవుతుంది అనమాట. సో దిస్ ఇస్ అండ్ ఫైనల్గా నేను దీని ఇంకొకటి చాలా మంది ఏంటంటే మెయిన్గా చాలా మంది ఏమంటారంటే ఇంట్లో వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తులసి మొక్క పెట్టుకోమంటారు. తులసికి అంత పవర్ ఉంటుంది. మీకు తెలిసి తులసి అంటే కరోనా టైంలో అందరూ ఎక్కడ పరిగెట్టారంటే తులసి చెట్టు చుట్టూ తిరిగారు అనమాట. తులసి అని చాలా మంది ఏంటంటే కష్టం వచ్చిన తర్వాత సొల్యూషన్ ఎదుగుతారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే కష్టం రాకముందే సొల్యూషన్ రెడీగా పెట్టుకోవాలి, అంటే సోల్జర్ లాగా. అది చాలా ఉంటుంది. అండ్ ఇంకోటి అందుకే నేను చెప్తాను లాస్ట్ 7th మొక్క ఇస్ పీస్ లిల్లీ అంటారండి. ప్రశాంతతను తీసుకొస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్. ఒకప్పుడు ఐక్యూ ఉంటే చాలా సక్సెస్, ఇప్పుడు ఐక్యూ ప్లస్ ఈక్యూ ఉంటేనే లైఫ్లో చాలా సక్సెస్ అవుతాం. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఎప్పుడైతే ఎమోషనల్గా బ్యాలెన్స్ ఉంటాం అప్పుడు లైఫ్లో ప్రమోషనల్ బ్యాలెన్స్ వస్తుంది. సో లాస్ట్ 7th వన్ ఈ 7 మొక్కలు మీరు ఇంట్లో క్యారీ చేస్తాను అనుకుంటే ఎస్ మళ్ళీ చెప్తాను 7 కంపల్సరీ మెయింటైన్ చేయండి. సో మన లైఫ్ 7 అద్భుతాలకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ లైఫ్ అంతా జింగిలేలా. ఎస్ బాగుందండి. నాకు ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే ప్రమోషన్ వస్తుంది. ఎస్ చాలా అవసరం అండి. ఎందుకంటే అప్పుడప్పుడు మనం కొన్నిసార్లు ఎమోషన్ ఇవ్వడం వల్ల మన ప్రమోషన్ కోల్పోతాం. అదరగొట్టి సార్. థ్యాంక్ యూ సార్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది సార్? ఎస్ ఈసారి క్లాస్ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు అయిన క్లాసులను ఒక లెక్క, ఈసారి క్లాస్ ఒక లెక్క. ఎందుకంటే May 18th ఈసారి హైదరాబాద్లో ఎప్పటి నుంచి చాలా మంది అడుగుతున్నారు సార్ ఆఫ్లైన్ సెషన్ పెట్టండి, ఒక ఫుల్ డే వర్క్ షాప్ పెట్టండి అని చెప్పేసి అంటున్నాను. సో ఇక్కడ చెప్తున్నానండి May 18th ఫుల్ డే మిలినియర్ వర్క్ షాప్ అండ్ మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్ షాప్. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా May 18th ఒక్క రోజు మిగతా రోజులన్నింటినీ మార్చేస్తుందండి. మళ్ళీ చెప్తున్నా అప్పుల నుంచి ఆస్తులకి, మిడిల్ క్లాస్ టు మిలినియర్ కి, అండ్ మళ్ళీ చెప్తున్నా తాకట్టులో ఉన్న బంగారాన్ని ఆకట్టుకోవాలన్నా ఒక్క రోజు మీ లైఫ్ లో ఒక్క రోజు May 18th నా దగ్గరికి రండి. నేను మళ్ళీ చెప్తున్నా యు ఆర్ నాట్ గోయింగ్ టు ద సేమ్. నెక్స్ట్ రోజు నుంచి మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ మారిపోద్ది, ఎవ్రీథింగ్. ఒక్క రోజు నేను మళ్ళీ చెప్తున్నా ఒక్క రోజు May 18th హైదరాబాద్ లో జరగబోయే ఈవెంట్కి కానీ మీరు రాగలిగితే మీరు నన్ను లైవ్ లో చూడండి, నా ఎనర్జీ ఎలా ఉంటుంది. నేను lakhs of rupees ఖర్చు పెట్టి ఈరోజు వరల్డ్ క్లాస్ కోచ్గా చేస్తున్నాను, 30 దేశాల్లో చేస్తున్నాను. సో ఆ ఎక్స్ట్రాడినరీ కంటెంట్ ఇప్పటిదాకా యూట్యూబ్ లో కూడా మీరు చూడండి, పవర్ఫుల్ కంటెంట్. ఒక్కరోజు మిలియన్స్ డబ్బుని ఎలా మేనేజ్ చేస్తారు, మిలియన్స్ డబ్బుని ఏం చేస్తారు, అసలు మీరు మిలియనర్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 3 years 2 years అసలు ప్లానింగ్ ఎలా చేసుకోవాలి. ఒక్క రోజు లైఫ్ మొత్తం ప్లానింగ్ ఇచ్చేస్తారు, లైఫ్ మొత్తం కూడా ప్లానింగ్. ఇంత కాన్ఫిడెంట్ చెప్తున్నానండి, కాన్ఫిడెంట్ గానీ మళ్ళీ మీరు కానీ గ్రాస్ప్ చేసుకోగలిగితే యూ కెన్ అట్రాక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్. సార్ ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ లో ఉంటుంది, మీరు డైరెక్ట్ గా ఎనర్జీని చూడడానికి అవకాశం ఉంటుంది. ఆ ఎనర్జీలో నేను కూడా మీతో పాటే ఉంటాను. సో May 18th జరగబోయేటువంటి హైదరాబాద్ ఆఫ్లైన్ సెషన్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అని అంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుందని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.